ఐబీటీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలీ ఎన్నికల వంటివి రానున్నాయని ప్రస్తావన. త్వరలో మార్కెట్ దేవాలయ కమిటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయని వెల్లడి. వెంటనే పైలట్లను వెనక్కి పిలవాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ హెచ్చరిక. ఇజ్రాయెల్ చర్యపై తాను సంతోషంగా లేనన్న అమెరికా అధ్యక్షుడు. దంగేటి జాహ్నవిని అభినందించిన జగన్. వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాహ్నవి ప్రతి భారతీయుడికి ఆంధ్రుడికి గర్వకారణమన్న జగన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష. ఒకరిని పరామర్శించేందుకు వచ్చి ముగ్గురిని చంపేశారు. జగన్ పై శ్రీకృష్ణదేవరాయలు ఫైర్. మాజీ స్పీకర్ కోడెల విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతల వ్యాఖ్యలు. బెట్టింగ్ రాయుడు కుటుంబాన్ని పరామర్శించడం సిగ్గుచేటన్న కన్నా. తెలంగాణ ప్రభుత్వ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు తీవ్ర విమర్శ. రైతులకు కష్టాలు మిగిల్చి ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపాటు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11 సార్లు రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేసిన హరీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ఈటల వాంగ్మూలం. ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారో చెప్పాలన్న ఈటల. హుజూరాబాద్, గజ్వేల్, మునుగోడు ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణ. ప్రభాకర్ రావు నియామకం నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇరు దేశాలు పరస్పర దాడులకు పాల్పడడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కూడా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ను ఉద్దేశించి తక్షణమే తమ పైలట్లను వెనక్కి పిలవాలని, బాంబు దాడులు నిలిపివేయాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ది హేగ్ లో జరిగే నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు మళ్లీ దాడులు చేసుకున్నాయనే విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ చర్య పట్ల నేను సంతోషంగా లేను. టెల్ అవివ్ సంతోషించాలి, అదే నేను కోరుకుంటున్నా అని ట్రంప్ స్పష్టం చేశారు. భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా నిలుస్తూ యువ ప్రతిభావంతురాలు కుమారి జాహ్నవి దంగేటి అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైటాన్ స్పేస్ సంస్థ నిర్వహించే ఆస్కాన్ ప్రోగ్రామ్స్ ను ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు. 2029లో చేపట్టతలపెట్టిన అంతరిక్ష యాత్ర కోసం ఆమె ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ వార్త తెలియగానే జాహ్నవికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ కూడా జాహ్నవిని అభినందించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ అంతరిక్ష యానికి ఎంపికైన తొలి భారతీయ యువతి, అందున ఏపీకి చెందిన యువతి కావడం ప్రతి భారతీయుడికి, ఆంధ్రుడికి గర్వకారణం. ఎంతో మందికి జాహ్నవి స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్తులో జాహ్నవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదుర్కానున్నందుకు వాటిని అధిగమించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. డిలిమినేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలు, జమిలీ ఎన్నికల నిర్వహణ వంటి కీలక పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకోనున్నాయని ఆయన పార్టీ నేతలకు వివరించారు. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమయాత్తం చేయాలని ఆయన సూచించారు. స్థాయికి ఎదగడానికి ఈ వేదికలే మనకు ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ప్రభుత్వంలో బాధ్యత కంటే పార్టీ బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇస్తుంది. ఈరోజు మీ అందరినీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వేలాది మంది పదవులకు పోటీ పడ్డారు. ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, వివిధ హోదాలలో బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు వేలాది మంది పోటీ పడిన అందులో నుంచి మీకు పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు
లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీరు సారథులుగా ఉంటారు, పార్టీకి మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి ఏఐసిసి భావించడం వల్లనే ఇవాళ మీ అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మేమెవరమైనా ఆ పక్క నుంచి ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈరోజు ఎమ్మెల్యేగా, విప్పుగా వారి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడున్న శ్రీహరి గారు జడ్పీటీసీగా కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి శాసనసభ్యుడి నుంచి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నాం. బట్టి విక్రమార్క గారు ఎన్ఎస్యుఐ నుంచి సిఎల్పి లీడర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా వారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ పక్కన సంపత్ కుమార్ గారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీగా ఈరోజు వారు బాధ్యతలు. ఆ పక్కన పెద్దలు షబీర్ అలీ గారు ఒకప్పుడు అసెంబ్లీలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో ఆనాడు నిరసన కార్యక్రమంలో శాసనసభలోకి దూసుకెళ్లి స్పీకర్ వరకు చేరుకుంటే ఆ రోజు 30 రోజులు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా జైలుకి వెళ్ళి ఆ 33-34 ఏళ్ల వయసులోని ఎమ్మెల్యేగా, మంత్రిగా షబీర్ అలీ గారు ఇవాళ ఇక్కడ మీ ముందు అన్నాడు అంటే పార్టీలో బాధ్యత నిర్వహిస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా మంది ఉన్నారు. వంశీకృష్ణ గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా అయినారు. అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది, శంకర్ నాయక్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఎమ్మెల్సీగా వారు బాధ్యత ఉన్నారు. సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడుగా ఈరోజు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడుగా, శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇట్లా చాలా మంది వేదికల ఎదురుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు. అధినేత జగన్ ఇటీవల పల్నాడు జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల్లో 3 వ్యక్తులు మరణించడంపై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరామర్శ పేరుతో జగన్ అరాచకాన్ని సృష్టించారని వారు ఆరోపించారు. మంగళవారం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరులో టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రంలో 3 వ్యక్తుల మృతికి కారకుడయ్యాడని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతుంటే ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా విధ్వంసమే సృష్టిస్తున్నారని నెహ్రూ విమర్శించారు. పొదిలిలో అరాచక శక్తులను ఊసిగొల్పి హింసకు పాల్పడ్డారని, ఈ ఘటనను అందరూ చూశారని అన్నారు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించి ఆ నెపంతో 3 ప్రాణాలు పోవడానికి జగన్ కారణమయ్యారని ఆయన ఆరోపించారు. కార్యక్రమం అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం. కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్ తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అతని విగ్రహం అంటే ఏదో మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటాం,
కానీ మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక శోచనీయం. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి 3 వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా తన వాహనం కిందే ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తనకు తెలియలేదంటాడు. ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి? కారులోనే కదా ఉంటాడు. మరి ఆ ఉన్నటువంటి వ్యక్తికి రాయి ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి అని మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క నుంచి కార్యకర్తలు గోల పెడుతున్నారు, మనిషి చనిపోతాం, మనిషి మీద కారు ఎక్కేసిందని చెప్పేసి దారుణంగా దౌర్జన్యంగా ఎక్కడా కూడా నిర్దాక్షిణ్యంగా కారును ఆపకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా విజయోత్సవ సభల పట్ల మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ సంబరాలు నిర్వహించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి నైతిక అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందని ఈ ఉత్సవాలు జరుపుకుంటుందో చెప్పాలని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము రైతులకు అందించిన తోడ్పాటును హరీష్ రావు గుర్తు చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 11 దఫాలుగా రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాలోకి నేరుగా 80,000 కోట్లు జమ చేశాం. కానీ ఏనాడు ఇలాంటి ఉత్సవాలు సంబరాలు నిర్వహించుకోలేదని ఆయన తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని నిజాయితీగా అందించాలనే లక్ష్యంతోనే ఆ కార్యక్రమాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల సమయంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీల జీతాల్లో కోత విధించినప్పటికీ రైతులకు రైతు బంధు నిధుల జమ మాత్రం ఆపలేదని ఆయన నొక్కి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లను ట్యాపింగ్ చేశారో స్పష్టం చేయాలని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నేడు సిట్ ముందు హాజరై ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఈటెల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో తన ఫోన్ను అనేక సందర్భాల్లో ట్యాప్ చేశారని ఆరోపించారు. నేను హుజూరాబాద్ లో పోటీ చేసినప్పుడు 2023లో గజ్వేల్లో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ను ట్యాప్ చేశారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మేము ఎవరితో సంభాషిస్తున్నాం, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామనేది కూడా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణలను సైతం కాల్ డేటాలో పొందుపరిచారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా వైఫ్ మా భార్య నడిపేటువంటి జమునా హ్యాచరీస్ ఫోన్ నెంబర్లు కూడా మొత్తం ట్యాప్ చేసింది టోటల్గా. మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో మేము ఏదైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళు ఎవరైనా రికార్డ్ దొరికింది మొత్తం. ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది. నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే. ఇలా మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, మా సతీష్ గారు మా పార్టీ నాయకులు, వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, ఇవాళ మా సాయి గారు, అనేక మంది, కొన్ని వందల మంది హుజురాబాద్లో 2021లో ప్రతి నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి అడిగింది. ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినాం మేము. ఇంకొకటి, ఈ అధికారులకి ఎవరు ఆదేశించారు అనుకుంటున్నారు, వారి వెనకాల ఎవరు ఉన్నారు, అది ఎవరు, వారి మీద ఎట్లాంటి చర్యలు? ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది శిశపిశలకు ఆస్కారం లేదు. ప్రణీత్ రావు గారు కానీ, మీకు శ్రవణ్ కుమార్ కానీ, లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ, తిరుపతయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము. ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారం అంతా కూడా సేకరించి ఇచ్చినాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్లను చేసిండు, చెప్పని వాడు కూడా చేసిండు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండు. ఎవరి అండతో తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది.
ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డావో, ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డావో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారు? కేసీఆర్ గారు ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్చ కానీ ఇట్లాంటి ప్రభాకర్ రావు మీట్ కావడం కానీ అట్లాంటివి జరిగినాయి ముఖ్యమంత్రి గారు. అసలు జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ ఈ రెండు చాలా కాన్ఫిడెన్షియల్గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్. ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైనైద్దని బయటకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అవుతుందంటే భార్యాభర్తలు నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ ఉంటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు, వీళ్ళెంత నీచానికి ఒడిగట్టిండు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం, సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ జగన్ ప్రజలను వంచారని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్లని ఆయన ఇప్పుడు ఓటమి తర్వాత జన సమీకరణ పేరుతో బల ప్రదర్శనలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషాద ఘటనపై షర్మిల స్పందించారు. జగన్ కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం మొదటి తప్పని, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోను ఫేక్ అని ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్క రోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు. మేడం, కోర్టు ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు కదా. తెలంగాణలో మీ గవర్నమెంట్ అక్కడ మీకు ఎంక్వైరీ ఎందుకు లేదు? తెలంగాణ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడం మీరు భావిస్తున్నారు? మాటికి భావించడం లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ మీ గవర్నమెంట్, తెలంగాణ మీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే చేస్తున్నారు కదా, ఎంక్వైరీ చేస్తున్నారు కదా. మేడం, సూపర్ 6 ఫెయిల్యూర్ అంటున్నారు. అయితే ఇతర పార్టీలు దీని మీద ఫైట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి ఎక్కడ అసలు చూసేలేదు, ఫైట్ చేసి ప్రజల వచ్చి నిలబడినారు. మీరు చాలా ఇల్ ఇన్ఫార్మ్డ్గా ఉన్నారు. తాళీ బజావ్ అనే కార్యక్రమం మేము చాలా సీరియస్గా చాలా చోట్ల చాలా సందర్భాలలో చాలా నెలల నుంచి చేస్తున్నాం. మీరు గమనించడం లేదేమో. ఇక్కడ కూడా చేశారు. ప్రతి జిల్లాలోనూ తాళీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ 6 సూపర్ ఫ్లాప్ ఉత్సాహం మాలో కాదన్నా. రాజు గారికి వచ్చాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభిమానం ఉన్న జిల్లాలో మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారనేది దానికే మీటింగ్ కాదు ఒక నిమిషం. మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు. విశాఖ స్టీల్లో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు. సూపర్ 6కు చేయాలని మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు. 3 బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో 100 బండ్లతో పోవచ్చు. 100 మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో 1000 మందితో చేసుకోవచ్చు. బల ప్రదర్శన
ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళకు డబ్బులు ఉన్నాయనా? మోడీ దత్తపుత్రుడు అనా? జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా? అందుకే అడుగుతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని. నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మాకేమో అనుమతులు ఉండవు, మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు. ధనుష్, నాగార్జున, రష్మిక మందాన ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా సినిమా తాజాగా ప్రేక్షకులకు మన్ననలు పొందింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నా విజయాలను తన భుజాలపై వేసుకొని అందరి ముందు ప్రశంసించే ఏకైక వ్యక్తి చిరంజీవి అంటూ దేవిశ్రీ గర్వంగా చెప్పారు. చిరంజీవితో తనకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుబేరా చిత్రానికి దేవిశ్రీ అందించిన సంగీతం ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసింది. చిరంజీవి హాజరుతో వేడుకలు ప్రత్యేక మ్యాజికల్ వాతావరణం నెలకొంది. Kind of a myth that's being slowly developed now. You have given hope to so many filmmakers and for theatrical run that with heart, just heart, you can bring people to the theaters. Emotion is the biggest grandeur. That is the most grandest, like what more can be bigger than human emotion? I don't think anything is bigger than human emotion. Like these films like this should happen to give hope to future filmmakers also. Filmmakers, like the next generation filmmakers shouldn't think like big films, big sets, CG, superhuman, superhero, no, superhuman. That should they should think like, you know, human drama will work. It is a very important film, sir. Not because I am in it, not at all. It's not coming from that place at all. So in that way, I think there are a lot of filmmakers and lot of people in general are going to be very thankful to you. You have pulled off this miracle in these times. Similarly, a film in Tamil also worked brilliantly. Tourist Family, a film. Even that film, a simple human drama, pulled audience to theatre. So people are ready to watch. So we should start thinking in that angle. And all of you would have seen all the whoever spoke here, the cast and crew, everybody, such positive people, all of them, each and one of them are so positive in their own sweet way. When all these so many people come together, the result can be only positive, right? And I'm not going to thank each and every one of you. We've thanked each of us, all of us, with each other enough number of times. So just one big thanks to all of you. That's all. And everybody worked very hard. And now it's not you and me. We as a team are thankful to the world. Very big thanks. And my mother keeps telling me, when there is success, talk less. So I'm going to talk less, not going to talk more. But it's also, my father says it's also important to count your blessings and be grateful. So I'm doing that also here. And very, 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 very happy to see the smile on your face, and more importantly, the smile on my producer's face. That's also something my father tells me, that the first smile you need to look for is your producer's smile. That smile will tell you how big your film is. So I'm very, very happy to see my producers also smile, and eternally grateful for this moment. And yes, shall listen to my mother's words now. And sir, thank you so much for coming and blessing our team. It's when a mega success is here, a mega star is here, is nothing can be more. It's a great match. I feel it's amazing to have your blessings with us. Like in Tamil, we write, they call it Pilliyar Suli. Before writing something on a page, on top, like how Om is written, I asked Shekhar sir, what do they write? So you've come here like that Pilliyar Suli or that Om on a paper. So it's amazing. We've all grown up watching your films, and it's amazing to stand here in front of you all and then share this beautiful moment. So nice. It's so nice.
thank you again to the press, media, social media influencers, everybody. Thank you so much for making the film such a big success and taking this film and reaching it to the audience. And thank you so much for your contribution as well. Once again, Har Har Mahadev. Thank you so much. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డెలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలీ ఎన్నికల వంటివి రానున్నాయని ప్రస్తావన. త్వరలో మార్కెట్ దేవాలయ కమిటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయని వెల్లడి. వెంటనే పైలట్లను వెనక్కి పిలవాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ హెచ్చరిక. ఇజ్రాయెల్ చర్యపై తాను సంతోషంగా లేనన్న అమెరికా అధ్యక్షుడు. రంగేటి జాహ్నవిని అభినందించిన జగన్. వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాహ్నవి ప్రతి భారతీయుడికి, ఆంధ్రుడికి గర్వకారణమన్న జగన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష. ఒకరిని పరామర్శించేందుకు వచ్చి ముగ్గురిని చంపేశారు. జగన్ పై శ్రీకృష్ణదేవరాయలు ఫైర్. మాజీ స్పీకర్ కోడెల విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతల వ్యాఖ్యలు. బెట్టింగ్ రాయుడు కుటుంబాన్ని పరామర్శించడం సిగ్గుచేటన్న కన్నా. తెలంగాణ ప్రభుత్వ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు తీవ్ర విమర్శ. రైతులకు కష్టాలు మిగిల్చి ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపాటు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11 సార్లు రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేసిన హరీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిక్ ముందు ఈటల వాంగ్మూలం. ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారో చెప్పాలన్న ఈటల. హుజూరాబాద్, గజ్వేల్, మునుగోడు ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణ. ప్రభాకర్ రావు నియామకం నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.